పార్టీలో 10 సీట్లు తగ్గితే నేను బ్రోకరేజ్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుకొస్తా అని మోసపూరితమైన మాటలు వింటే ఇవాళ అధికారాన్ని కోల్పోయాం. చక్కటి అభివృద్ధి రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నాం. చేసేవారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాల్ని కూలగొడతాం లైవ్లో చెప్పినటువంటి సందర్భాలు. ఆ రోజు కేసీఆర్ గారిని అన్నారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు. నెల రోజులు నడుస్తుంది ప్రభుత్వం, 3 నెలలు నడుస్తుంది అన్నటువంటి సందర్భాలు ఎంతవరకు సమంజసం అనేది ఆలోచన చేయాలి. ఇందాక హరీష్ రావు గారు ఒక గొప్ప మాట మాట్లాడాడు. 16 ఆర్థిక సంఘం వస్తే పక్షపాతం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అడిగాం. ఇది శభాష్ అనే మాట. అదే కోణంలో రాష్ట్రం చేసే మంచి పనులకి ప్రోత్సాహమిస్తూ సలహాలు సూచనలు ఇచ్చి అనుభవాల్ని ఈ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహానుభావులకి ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్న విషయాన్ని మనం గమనించాలి. గమనించే విషయంలో వక్రీకరించాం, తప్పులు చేశాం, రెక్టిఫై చేసే కార్యక్రమాల్లో ఉన్నాం. ఇంకా తప్పుల్ని కప్పిపుచ్చి వాడు బాగా మాట్లాడాడని తప్పుల్ని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే ఈ సమాజం ఇవాళ మనని ప్రతిపక్షంలో ఏ రకంగా కూర్చోబెట్టిందో రాబోయే రోజుల్లో మనని కనపడకుండా చేస్తుంది. తప్పుల్ని ఎక్స్పోజ్ చేసి అలాగే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఈ సమాజం మన శాశ్వతంగా మర్చిపోతుందనే విషయాన్ని కూడా గమనించాలి. రాజకీయాలు ఎప్పుడూ శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. మంచి పని చేసేవాడికి ప్రతి వాడికి శాశ్వతం. ఒకసారి మంచి పనులు చేసి కూడా మార్పు కోరి వేవులు వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి. వరదల్లో కొట్టుకుపోయినప్పుడు ఆ కొట్టుకుపోయినప్పుడు ఎదురుగాలిలో నిలబడిన వాడే మొగాడు. అధికారం కోల్పోయాం కదా అని నిరాశపడి దుర్భాషలాడి దించేస్తాం, నీ సంగతి చూస్తాం అని చెప్పి కించపరిచే వ్యాఖ్యలు మంచివి కావని కూడా వయసులో చిన్నవాడినైనా నువ్వు నాకన్నా చిన్నవాడివైనా నన్ను ఆడిన దుర్భాషలు మార్చుకో. నువ్వు ఇందాకేదో అంటా ఉన్నావు, దేనికైనా తయారు, నేను వదిలిపెట్టా. నీ అయ్యా జాగిరా, నీ బాబు సంపాదించిన తెలంగాణ ఇది. నువ్వు రాజకీయ లాగు దొడుకున్న రోజుల్లో నిక్కరు వేసుకోని రోజుల్లో నేను హైదరాబాద్ వచ్చాను రా. ఒకనాటి మద్రాసి రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ బంగారు తెలంగాణ సాధనలో నీ మంచి పని, నీ కృషి కానీ ఇటువంటి దుర్మార్గమైన మాటలు, ప్రాంతీయ విభేదాలు, మద్రాసి విడిపోయినప్పుడు ప్రాంతీయ విభేదాలు రాలే. కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ రాష్ట్రం ఇచ్చేటప్పుడు అన్నదమ్ముల్లాగా విడిపోవాలి, ప్రాంతీయ విభేదాలు వద్దు, ఆర్థిక సాయం చేస్తాం, రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోండి అని అంటేనే సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. తెలిసి ఈ మాటలన్నింటినీ గుర్తు చేసుకొని అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని మన కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకొని
ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి తప్పించి ఇలాంటి దుర్భాషలాడి మహిళలను కించపరిచి అసభ్య మాటలతో ఎంతో కాలం మనుగడ సాగించలేమనేది ఆలోచించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులుగా నాది తప్పుంటే నాకు చెప్పండి, అతనిది తప్పుంటే అతనికి చెప్పండి. నేను చెప్పా అతని మాట్లాడినాక ఈ సమావేశాలకి కారణమైనటువంటి నీ దుర్భాషల మూలంగానే నేను వాయిస్ పెంచా తప్పించి నాకు ఉద్దేశం లేదని కూడా మీ ముందు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఉద్దేశపూర్వకంగా ఒక్కసారి మాట్లాడలేను. నీ 10 నెలల శాసనసభ్యుడిగా 10 నెలల శాసనసభ్యుడిగా అసెంబ్లీలో దుర్భాషలు చూసాం. నా పక్కనే కేటీఆర్ గారు చూసుకొని ఒకటే రై స్పీకర్ పదవంటే దానికి విలువ తెలుసా నీకు? స్పీకరు అధికారాలు ఏంటో నీకు తెలుసా? మాట మార్చుకో, బయట వేరు అసెంబ్లీ వేరు అని సర్ది చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు నిన్నటి వరకు మారలా. మన నాయకుడు నిన్ను అసెంబ్లీలో నా పక్కన కూర్చొని చెప్పాడు. నిన్న హరీష్ రావు గారు ఒక ఐపీఎస్ అధికారిని నువ్వు దుర్భాషలు ఆడుతూ ఉండగా వెనక్కి తోసేసి సమర్థించి ఇష్యూ పెరగకుండా సమర్థించినటువంటి తీరు, అయినా నా విధులకు ఆటంకం కలిగించారని చెప్పి అధికారి కేసు పెట్టినటువంటి తీరు, మమ్మల్ని కొట్టి మా మీద 10 సెక్షన్లు పెట్టినటువంటి తీరు, మమ్మల్ని 6 గంటల పాటు 10 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి తీరు, బెయిల్ తెచ్చుకొని వచ్చినటువంటి తీరు. ఇంకో మాట కూడా మాట్లాడారు. మీరందరూ ఉన్నారు, నా కారుని ఫాలో అయ్యారు. సామరస్యంగా మాట్లాడదాం అనుకున్నాం, ఆవేశపూరితంగా కొన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా పోలీస్ ఎస్కార్ట్తో గాంధీ వెళ్ళాడు అనేది ఇక్కడ నిన్న కొన్ని ఛానల్స్ అయితే 10 ఛానల్స్ అయితే నాతో పాటు వచ్చినాయి. ఒక్క పోలీస్ నాతో పాటు ఉన్నారా అనేది మీరు చెప్పండి. హరీష్ రావు గారికి చెప్పండి. ఇలాంటి నోరు కంట్రోల్ లేని వాళ్ళకి చెప్పినా ఉపయోగం ఉండదు. అన్నా నీకు తప్పుడు మాటలు చెప్పి మళ్ళీ మీడియాలో తప్పుడు ప్రసారం చేయించారు, అది కరెక్ట్ కాదని చెప్పండి. నేను వెళ్ళేటప్పుడు నా ఇంటికాడ పోలీస్ సిబ్బంది ఉన్నారా, ఆయన ఇంటికాడ పోలీస్ సిబ్బంది ఉన్నారా? నువ్వు రా అని ఆహ్వానించా. నీ ఇంటికాడ 50 మందిని పెట్టుకున్నావు, నన్ను కింద పడదోయించావు. నీ ఇంటికాడ సెక్యూరిటీ పెట్టుకున్నావు, కొంతమంది చీటర్స్తో రాళ్ల దాడి చేయించావు. చేసిన తప్పులు తెలుసుకో, తప్పులు సరిదిద్దుకో. నా ఏమైనా ఉంటే నేను దిద్దుకుంటా. అది మానవత్వం. అప్పుడు మనిషి అవతారం వస్తుంది నీకు. అప్పుడు దాకా ఏ అవతారం వస్తుంది? రాక్షస అవతారం. ఇప్పుడు దాకా నువ్వు ప్రవర్తించిన తీరు అదే రకంగా ఉంది. నేను ఒక్కసారి మాత్రమే ప్రవర్తించా. నన్ను దుర్భాషలాడిన తీరు నా వెనకాల ఎవరు లేరు. నేను ఎప్పుడు ఒంటరి పోరాటం చేస్తా. ఆనాడు తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే నాయకుల మీద ఒంటరి పోరాటం చేశా. రావటమే అయ్యప్ప సొసైటీలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ప్రోటోకాల్ లేని పద్ధతి, శాసనసభ్యుడికి తెలియని పరిస్థితులు పోరాటం చేశా. తర్వాత గౌరవంగా హరీష్ రావు గారు నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు. తర్వాత భారతదేశం పార్టీ అయింది. ఆంధ్ర అధ్యక్షుడిని కూడా పెట్టాం. ఆంధ్ర వాళ్ళ గురించి
నీ శాసనసభ్యుడే, మన శాసనసభ్యుడే, 10 నెలల శాసనసభ్యుడు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడే తీరు మీరు విన్నారు. ఆంధ్రాకి అధ్యక్షుడు పెట్టామా, మహారాష్ట్రగా అధ్యక్షుడు పెట్టామా, భారతదేశ పార్టీ అన్నామా, ఏదన్నా నిలబెట్టుకున్నామా? ఇటువంటి సన్నాసులను పెట్టుకొని మనం అధికారం కోల్పోయాం. అభిమానిగా, శ్రేయోభిలాషిగా, పెద్ద మనిషిగా, అనుభవజ్ఞుడిగా కేసీఆర్కి ఈ విషయాలు తెలియచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నటువంటి తీరు. కేసీఆర్ గారు ఎన్నో విషయాల్లో చెప్పారు. కలుపుకోండి, కలిసి ఉండండి, వ్యాపారం పెంచండి, గౌరవంగా బతకండి, అందరం కలిసి ఉండాలని. మధ్యలో కొంతమంది మంత్రులు మాట్లాడారు ప్రాంతీయత మీద. ఇవాళ 10 ఏళ్ళు దాటినాక ఇవాళ నువ్వు మాట్లాడావు. వీటన్నిటిని కూడా సరి చేసుకొని ముందుకెళ్తే మీకు భవిష్యత్తు, లేకపోతే మనమంతా అగాధంలోకి వెళ్ళిపోతాం. పెద్ద ఆయన కేసీఆర్ గారు మహిళలు అగౌరవపరిచిన దాని మీద, ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడిన దాని మీద నాకన్నా ముందు దూషించే మాటలతో నన్ను దూషించిన విధానం మీద, తర్వాత నేను దూషించా ఆ విధానం మీద మీరు మాట్లాడాలి. మాట్లాడితే కనువిప్పగలుగుతుంది. ఇవాళ చాలామంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దెబ్బతినేటప్పుడు మన శాసనసభ్యుడు చేశాడు అనేది వీటన్నిటిని కూడా గుర్తు చేస్తూ జరిగిన సంఘటనల్ని మార్చుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు అదే దోవలో ప్రవర్తిస్తే, ఇందాక అంటున్నావు కదా, ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. హుజూరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి బాగా 5 ఏళ్ళు అయి ఉండొచ్చు. నేను 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు 40 ఏళ్ళు 10 భాష. నువ్వు మాట్లాడినటువంటి 4-5 సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా. 10 ఏళ్ళు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్స్టిట్యున్సీలో క్రమశిక్షణగా నడిచా. నీలాంటి భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సి వచ్చింది తప్పించి, లేకపోతే ఇన్నేళ్లలో నా భాష ఎప్పుడు కూడా తేడా రాలే. ఇందాకన్నా తరిమి కొడతా, చేతగానే ఎవడున్నాడు చూసు, ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. దానికి సిద్ధంగా ఉంటాం మేము. రెండోది, చాలా విషయాలు మాట్లాడారు, రెచ్చగొట్టే విషయాలు మాట్లాడారు, వ్యక్తిగతంగా దూషించారు. శేర్లింగాలు ప్రజలందరినీ కూడా ఆలోచించమన్నారు. శేరింగపల్లి ప్రజలందరికీ కూడా నేను మంచి చెడు అనేది అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా తెలవబట్టే ఈరోజు 3 సార్లు గెలిపించారు. ప్రజలకు ఎప్పుడు లాయల్గానే ఉంటా. రాజకీయం అప్పుడు రాజకీయం చేస్తాం, అభివృద్ధి అప్పుడు 4 సంవత్సరాల 11 నెలలు అభివృద్ధి ధ్యేయంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. దాంతోపాటు ఈ 10 సంవత్సరాల్లో ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అనేది మేము ఎప్పుడు కూడా అడగలే. ఏ భాషలు ఎవరు మాట్లాడారు అనేది, గాంధీ నువ్వు భాష చక్కగా మాట్లాడు, ఎస్ మీరు చక్కగా ఉండి
నన్ను మాట్లాడమంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లాగా చక్కగా విని క్రమశిక్షణగా మాట్లాడతాం. 10 సార్లు రెచ్చగొట్టావు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు, మహిళల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు. మహిళలే కాక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గవర్నర్, రాష్ట్రపతి మహిళలను తెలిసి వాళ్ళని కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడిన తీరు నువ్వు మార్చుకో. పార్టీల పరంగా యుద్ధాలు ఉంటాయి, క్రిటిసైజం ఉంటుంది, చేసుకోవటం తప్పలేదు. కానీ వ్యక్తి పేరు పెట్టి మాట్లాడావు. నువ్వు మాట్లాడినందుకు మాత్రమే నేను మాట్లాడాల్సి వచ్చింది తప్పించి, అడ్వాన్స్ అయ్యి ఒక మాట మాట్లాడాల్సింది తప్పించి ఇంకో విధంగా లేదని కూడా నేను తెలియజేస్తున్నా. హరీష్ రావు గారు కూడా గాంధన్న నువ్వు భాష మార్చుకోవాలని పెద్ద మనిషిలాగా చెప్పాడు. నాకన్నా హరీష్ అన్న సీనియర్, ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని వారు మాట్లాడిన తీరు కూడా వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. కుండీలేసావు, దుర్భాషలాడావు, ఒక అద్దం పగలు కొట్టారా, నన్ను ఏం పీకుతారా మీరు అని మాట్లాడావు. నువ్వు ఈ భాష కరెక్ట్ అని హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ కరెక్ట్ అని అంటే అది కరెక్టే. నేను మాట్లాడిన భాష కూడా కరెక్టే. ముందు బుద్ధి చెప్పాల్సిన ఎవరికి? ముందు తప్పు చేసినవాడికా, రెండోసారి తప్పు చేసినవాడికా? బుద్ధి చెప్పకుండా వ్యవస్థ మీద దాడి చేసే ఒకరిని వదిలిపెట్టి వ్యవస్థనంతా నాశనం చేసే కార్యక్రమాల్లో నేను కేసీఆర్ గారికి ఒక్కటే విజ్ఞప్తి చేశా. కేసీఆర్ గారు మీరంటే గౌరవం ఉంది, ఇవాళకి గౌరవం ఉంది, మిమ్మల్ని గౌరవిస్తా, మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. ఇటువంటి చీడపురుగులు ఉంటే పార్టీకి, మీ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకి కూడా మచ్చ వస్తుందని మాత్రమే నేను చెప్పా. ఇప్పటికే ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం. ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం. తల్లి చెల్లి తేడా తెలియని వాడు, మీడియాలో మాట్లాడిన వాడు, సగభాగం అర్ధాంగులు ఉన్నవాడు, రాష్ట్రంలో సగం మహిళా ఓటర్లు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చీరాగాజుల్ని, మహిళల్ని తేలిక చేసి మాట్లాడినవాడు. ఈ సమాజంలో అటువంటి మనిషిని ఏమంటారో మీరు ఆలోచించాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి కూడా ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మాట్లాడే వారికి వాసిచ్చి మాట్లాడే మనుషులందరికీ, నాయకులందరికీ కూడా ఇది గుర్తుంచుకొని మాట్లాడితే సమాజం గర్వపడుతుందన్న విషయం గమనించాలా. లేకపోతే అవసరం వస్తుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. మీరు నోటికి అదుపు లేని మనిషిని ఒక ఊరి మీదకు వదిలి ఒక పార్టీ శాసనసభ్యుడిగా ఈ రకమైనటువంటి నిన్న కూడా చూసా, పోలీసు
హరీష్ రావు గారు పక్కకి లాగి వారు మాట్లాడారు. రాత్రే గెస్ట్ హౌస్కి ఫోన్ వచ్చింది. రేయ్, అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. రేయ్, మాట్లాడేటప్పుడు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరాని హెచ్చరిస్తే ఇవాళ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి అటువంటి పరిస్థితి నిన్న కళ్ళారా చూశారో. ఇది రాత్రి జరిగింది. దాక్కున్నావు. ఇవాళ పొద్దున్నే పోయి శంభుపూర్ రాజు గారి గెస్ట్ హౌస్లో దాక్కున్నావు. నీ కర్మ ఏం పట్టింది? పద్ధతి ప్రకారం మాట్లాడు. ఇవాళ నీ ఇంటికి వస్తున్నా అన్నావు. చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి చక్కటి భోజనం ఏర్పాటు చేసి రాని చెప్పి ఆహ్వానించావు. అలాగే నువ్వు ఆహ్వానించి మా మీద రాళ్ళు వేసావు, పూలు వేసావు, బురద చల్లావు, దాడి చేసామని చెప్పి కొంతమందిని నమ్మించి మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేపించావు.